ఓం శ్రీ మాత్రే నమ. ధృతరాష్ట్రుడు సంజయునితో, సంజయ, యుద్ధం గనక వస్తే మన సైన్యంలోని వీరులతో పోరాడేవారు పాండవ సైన్యంలో ఎవరున్నారు? ముఖ్యంగా భీష్మ ద్రోణులను ఎవరూ నిలువరించలేరు కదా. ఆ విషయమై వినాలనుకుంటున్నాను అనగా, సంజయుడు, మహారాజా, ధర్మరాజు ధర్మాత్ముడు. అతనికి సాయంగా యాదవులలో ప్రధానులైన చేకితానుడు, సాత్యకి, చెరు అక్షౌహిణి సైన్యంతో ధర్మరాజుకు బాసటగా ఉన్నారు. పాంచాలరాజు ద్రుపదుడు దృష్టద్యుమ్నుని వంటి తన 10 మంది పుత్రులతో పాటు ఒక అక్షౌహిణిని, విరాట మహారాజు కూడా తన కుమారులైన శంఖుడు, ఉత్తరులతో పాటు సూర్యదత్తుడు, మదిరాక్షుడు వంటి వీరులతో కలిగిన ఒక అక్షౌహిణి సైన్యాన్ని తీసుకొచ్చి ధర్మరాజుకు అండగా వచ్చారు. వీరే కాక కేకయ దేశపు రాజకుమారుల 5 సోదరులు ఒక అక్షౌహిణి సైన్యంతో పాండవులకు సాయంగా వచ్చారు. మహారాజా, యుద్ధములో భీష్మద్రోణులంటారా? భీష్ముడు శిఖండి వంతు. శిఖండికి అండగా మత్స్యదేశపు రాజు విరాటుడు తన వీరులతో ఉండగా, ద్రోణుడు దృష్టద్యుమ్నుని వంతు. అతనికి అండగా ద్రౌపది పుత్రులు ససైన్యంగా ఉన్నారు. ఇక మద్రరాజు శల్యుడు ధర్మరాజు వంతు. దుర్యోధనుడు తన 100 మంది తమ్ముళ్ళు, వారి పుత్రులతో పాటు పూర్వ దక్షిణ దిక్కుల రాజులు భీమసేనుని వంతు. కర్ణుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సింధురాజు జయద్రథుడు, వీరందరినీ అర్జునుడు తన భాగంలో వేసుకున్నాడు. ఇంకా యుద్ధరంగంలో ఇతర రాజులు ఎవరితో యుద్ధం చేయడం అసంభవమో వారందరినీ అర్జునుడు తన భాగంలో వేసుకున్నాడు. కేకయ దేశపు మహారాజులైన ధనుర్ధరులైన రాజకుమారుల 5 సోదరులు మన పక్షంలోని కేకే వీరులతో యుద్ధం చేస్తారు. భూపాల కుమార వర్గమంతా అభిమన్యుని వంతు. మాద్రీపుత్రుడు, మహావీరుడు అయిన సహదేవుడు శకునిని తన భాగంలో వేసుకున్నాడు. నకులుడు ఉలూక సరస్వతులతో యుద్ధం చేయడానికి నిశ్చయించారు. ఇంకా వీరు కాక ఈ మహాయుద్ధంలో మీ పక్షాన యుద్ధం చేసే రాజులందరికీ పేరు పేరున యోధులను నియమించారు పాండవులు అని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేశారు.